హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బేజా ఫ్రై. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బ్రెయిన్ని తీసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర తీసి రెడీగా పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని నూనె పోసుకొని ఆనియన్స్ వేసుకొని వేగనివ్వండి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. వేసుకొని ఉల్లిగడ్డ బాగా దగ్గరికి అయ్యేలా వేగనివ్వండి. ఇలా ఉల్లిగడ్డ అనేది బాగా దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి అయ్యే వరకు బాగా వేగనివ్వండి. ఇలా బాగా ఉల్లిగడ్డ దగ్గరికి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది వేగేలోపు మనం వేడి నీళ్ళలో వేసుకున్న బేజాని తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు పీసెస్ చేసుకున్న బేజాని దీంట్లో వేసుకొని కలుపుకొని దీన్ని కొద్దిసేపు వేగనివ్వండి. తర్వాత కారం, అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే గరం మసాలా కూడా వేసేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి. ఇది బాగా మగ్గిపోయిందండి. చూడండి పైకి కూడా నూనె వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన బేజా ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.